ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాశ గల వారైరి. జెఫన్యా 3వ అధ్యాయము 7వ వచనము. దేవుడు జెఫన్యా ద్వారా యూదా మనుషుల కోసం ఒక సందేశాన్ని ఇచ్చాడు. అందులో పాపానికి వ్యక్తిగత బాధ్యత గురించి శక్తివంతమైన పదాలు కలిగి ఉంది. ఆయన యూదా యొక్క శత్రువులకు వ్యతిరేకంగా తీసుకువచ్చే తీర్పులను వివరించిన తర్వాత ఆయన తన కళ్ళను తన దోషులైన మెలికలు తిరుగుచున్న మనుషుల మీదకు మళ్లించాడు. భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియు పట్టణముకు శ్రమ అని దేవుడు ప్రకటించాడు. అవినీతిగా ప్రవర్తించడానికి వారు ఇంకా ఆసక్తిగా ఉన్నారు. ఆయన తన మనుషుల యొక్క నిర్దయ హృదయాలను చూశాడు. వారు ఆత్మీయ ఉదాసీనత, సామాజిక అన్యాయం, వికారమైన దురాశ, అందుకు ఆయన ప్రేమగల క్రమశిక్షను తీసుకువస్తున్నాడు. మరియు వ్యక్తులు, నాయకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు అయినా పర్వాలేదు, ఆయన ముందు ప్రతి ఒక్కరూ దోషులే. పాపం చేయడంలో పట్టుదలతో ఉన్న యేసు యందు విశ్వాసులకు ఈ విధంగా వ్రాసారు: నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతివానికిని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి యేసు శక్తి ద్వారా మనం పరిశుద్ధమైన ప్రేమగల తండ్రిని గౌరవించే విధంగా, వెనుతీయని విధంగా జీవిద్దాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, దయచేసి నీకోసం మంచి ఎంపికలను అనుసరించడంలో నాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.